నేనున్నాను, నేను విన్నాను, అండగా ఉంటాను, అన్ని విధాలా ఆదుకుంటాను అంటూ క్రాంతి కుమార్ కుటుంబానికి భరోసానిచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. సాయి కృష్ణని హతమార్చిన పోలీసులే క్రాంతి కుమార్ని హింసించి చనిపోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరుగుతోంది? రాష్ట్రం ఎటుపోతోంది? ఇదా ప్రజల ప్రభుత్వం అంటూ కూటమి సర్కార్ని నిలదీశారు జగన్. విజయవాడలో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్ కూటమి సర్కార్ పాలన, పోలీస్ వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాక్సీ నడుపుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఉంటున్న క్రాంతి కుమార్ మరణానికి ముమ్మాటికి ప్రభుత్వం, పోలీసులే కారణమన్నారు. క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయ సాయం అందించి వారికి న్యాయం జరిగేలా పోరాడతామని స్పష్టం చేశారు. క్రాంతి కుమార్ కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు జగన్. ఒకే ఇంట్లో తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారని, 8 ఏళ్లుగా క్రాంతి కుమార్ పై ఎలాంటి కేసులు లేవని, గతంలో నమోదైన కేసులు కూడా కొట్టివేయబడ్డాయన్నారు. అలాంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు పదే పదే ఎందుకు పిలిచి వేధించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 3 నెలల పాటు పోలీసుల వేధింపులు తట్టుకోలేకే క్రాంతి కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. భార్య, చిన్నారులు ఉన్న వ్యక్తిని బెదిరించి మానసికంగా వేధించడం అత్యంత బాధాకరమన్నారు జగన్. రాజధాని ప్రాంతాల్లోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం పోలీస్ వ్యవస్థ పనితీరుకు నిదర్శనమని జగన్ విమర్శించారు. ఆ పిల్లాడితో పోలీసులు చెయ్యకూడని పనులు ఆ పిల్లాడితో బలవంతంగా ప్రెజర్ పెట్టి చేయించేవాళ్ళు. అంటే ఏం జరుగుతూ ఉంది? ఎంత కూడా రాజధానిలో సో కాల్డ్ క్యాపిటల్, సో కాల్డ్ రాజధాని, చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సో కాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదుటే పోలీస్ స్టేషన్, కళ్ళెదుటే సిపి, కళ్ళెదుటే డీజీపీ, కళ్ళెదుటే ముఖ్యమంత్రి, కళ్ళెదుటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. గత 2 నెలల్లో ఒక లాకప్ డెత్, మరో సెల్ఫీ సూసైడ్ ఘటన చోటు చేసుకోవడం అత్యంత దారుణమన్నారు జగన్. ఇప్పటి వరకు ఈ ఘటనలపై కేసు నమోదు చేయకపోవడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. క్రాంతి కుమార్ కుటుంబానికి వైసీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని, న్యాయపరంగా పూర్తి సాయం అందించి బాధితులపై చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు.